హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. రీసెంట్గా హిందీలో ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా పేరు చావా. విక్కీ కౌశల్, అలాగే రష్మిక మందాన, అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రధారులుగా లక్ష్మణ్ ఉటేకర్ అనే దర్శకుడు తెరకెక్కించిన సినిమా చావా. నిజంగా ఈ సినిమా ఒక అద్భుతం. భావోద్వేగానికి గురికాని ప్రేక్షకుడు లేడు. ఈ సినిమా ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడైనటువంటి సంభాజీ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. మనం చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకుంది ఛత్రపతి శివాజీ మహారాజ్ గొప్పతనం గురించి, ఆయన పోరాటం, అలాగే ఆయన ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. ఆయన అక్బర్, ఔరంగజేబు లాంటి రాజులను ఎలా వణికించాడు అనేది మనం చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాం. కానీ శివాజీ మహారాజ్కి ఒక కొడుకున్నాడు, ఆయన పేరు సంభాజీ అనే విషయం చాలామందికి తెలియదు. ఇప్పుడు ఆ సంభాజీ జీవిత కథ ఆధారంగా ఒక అద్భుతమైన సినిమా వచ్చింది. దాని పేరే చావా. ఛత్రపతి శివాజీ మరణాంతరం ఈ మరఠ్వాడా సామ్రాజ్యాన్ని చేజిక్కించుకోవడం సులభమవుతుందని ఔరంగజేబ్ అనుకుంటాడు. కానీ మరఠ్వాడా సామ్రాజ్యాన్ని దక్కించుకోవడం అంత ఈజీ కాదని ఔరంగజేబ్ తెలుసుకుంటాడు. దానికి కారణం సంభాజీ, శివాజీ మహారాజ్ వారసుడు. ఢిల్లీ రాజులు ప్రజల నుంచి దాచుకున్నటువంటి కోశాగారంపై దాడి చేస్తాడు ఛత్రపతి సంభాజీ. ఈ విషయం తెలుసుకున్న ఔరంగజేబ్ డెక్కన్ ప్రాంతం బలపడుతుందని స్వయంగా తానే రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలో నమ్మిన వాళ్ళే మోసం చేస్తారు సంభాజీని. ఇలా సంభాజీ ఔరంగజేబ్కు దొరకడం, ఔరంగజేబ్ సంభాజీని చిత్రహింసలు పెట్టి తనతో చేతులు కలపాలని కోరడం, అవసరమైతే నువ్వే నాతో చేతులు కలుపు అని చెప్పి ఔరంగజేబును సంభాజీ అనడం, సంభాజీ వినేలా లేడని చెప్పి శరీరంలోని రోజుకొక పార్టును కోస్తుండడం, దాదాపు 45 రోజుల పాటు సంభాజీని ఎలా చిత్రహింసలు చేసి చంపాడనేదే ఈ సినిమా. నిజంగా ఈ సినిమా చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరికి కన్నీళ్ళాగు. ఎక్సలెంట్ మూవీ. ముఖ్యంగా సంభాజీ పాత్రలో విక్కీ కౌశల్ అదరగొట్టేశాడు. ఇక ఆయన భార్యగా యేసుబాయిగా రష్మిక మందాన నిజంగా సూపర్ యాక్టింగ్. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్. ప్రతి సీను అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా ఢిల్లీ రాజులు ప్రజల దగ్గర నుంచి దాచుకున్నటువంటి ఆ కోశాగారంపై దాడి చేసే సీన్ ఉంటుంది. అది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి సీన్లు ఈ సినిమాలో కోకొల్లలుగా ఉంటాయి. ముఖ్యంగా ఔరంగజేబ్ దండయాత్ర, అలాగే సంభాజీ వాళ్ళని ఎదుర్కొన్న తీరు ఈ సినిమా ఆద్యాంతం మనకు ఇంట్రెస్ట్ కలిగిస్తూ ఉంటాయి. ముఖ్యంగా మన పిల్లలకు చూపించాల్సిన సినిమా. మరఠ్వాడా ప్రాంతాన్ని ఛత్రపతి శివాజీ ఎలా ఏలాడు, ఆ తర్వాత ఆయన తరమైనటువంటి సంభాజీ, ఆయన వారసులు మరఠ్వాడా ప్రాంతాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేశారు. ఇవాళ మరఠ్వాడా ప్రాంతం హిందూర ప్రాంతంగా ఉందంటే కారణం సంభాజీ. అలా ఈ సినిమా గొప్పతనం మన పిల్లలకు తెలియాలి. నిజంగా ఎక్స్ట్రాడినరీ మూవీ. అయితే అక్కడక్కడ చిన్న చిన్న ల్యాగులు ఉన్నా కూడా అవేవి మనకు ఇబ్బంది కలిగించవు. ముఖ్యంగా ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, అలాగే ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్ కానీ, ఇక ఒక సీన్ మాత్రం ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ అనిపిస్తుంది. అదేంటంటే జై భవానీ హరహర మహాదేవ్ అంటూ సంభాజీ ప్రత్యర్థులపై విరుచుకుపడే ఆ సీను నిజంగా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఇక ఈ సినిమాలో మరో హైలైట్ ఏంటంటే సంభాజీని రోజుకొక పార్ట్ కట్ చేస్తూ అతని చిత్రహింసలు పెడుతున్నప్పుడు ఆ ప్రత్యర్థులైనటువంటి అంటే శత్రు సైన్యాన్ని కూడా నిజంగా మనసు చివుక్కుమంటుంది. ఆ సీన్ చూస్తూ ఉంటే థియేటర్లో ప్రతి ఒక్కరు కూడా కన్నీళ్ళు పెట్టుకుంటారు. ఈ సినిమా ఎండ్ కార్డు పడిన తర్వాత ప్రతి ఒక్కరు కాసేపు అలా మౌనంగా ఉండిపోవడం ఖాయం. స్టాండింగ్ ఓవేషన్ అంటారు కదా, ఇది నేను ఈ సినిమాకు చూశాను. నిజంగా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. అయితే ఈ సినిమా హిందీలో మాత్రమే ఉంది. ముఖ్యంగా ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేసి ఉంటే అద్భుతంగా ఉండేది. తెలుగు, తమిళ్, మలయాళం ఇలా అన్ని భాషల్లో ఈ సినిమా రిలీజ్ చేయవచ్చు. మరి ఎందుకు చేయలేదో తెలియదు, కానీ ఒకవేళ అలా చేసి ఉంటే మాత్రం ఇండియన్ రికార్డ్స్ బద్దలు అయ్యేది పక్కా. ఎందుకంటే అంత ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఇక ఈ సినిమా చూసి బయటకు వచ్చే జనాలు ప్రతి ఒక్కరి కళ్ళల్లో నీళ్లు కనపడుతూ ఉంటాయి. కొంతమంది ఏడుస్తున్నారు థియేటర్ బయటకు వచ్చి. నిజంగా నేను చూశాను, అద్భుతంగా అనిపించింది. మీరు మిస్ చేయకండి. అద్భుతమైన మూవీ. మన ఛత్రపతి శివాజీ, ఆయన కొడుకైనటువంటి సంభాజీ గొప్పతనం ఈ సినిమా ఎలా ఉంటుంది అనేది మీకు చూస్తే అర్థమవుతుంది. ఎక్స్ట్రాడినరీ మూవీ. డోంట్ మిస్.